నూతన కలెక్టర్, ఎస్పీల బాధ్యతల స్వీకరణ, జాతీయ లోక్ అదాలత్, ఉపాధ్యాయుల దినోత్సవం, భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం, కంభం చెరువుకు జలకళ వంటి వార్తలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్గా పి. రాజాబాబు ఈ నెల 13వ తేదీన ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2013 బ్యాచ్కు చెందిన రాజాబాబు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై ప్రకాశం జిల్లా కలెక్టర్గా వచ్చారు. కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజలు ఎటువంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. ప్రకాశం జిల్లా 42వ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా వి. హర్షవర్ధన్ రాజు ఈ నెల 14వ తేదీన ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజు బదిలీపై ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విలేకరులతో మాట్లాడుతూ టంగుటూరు ప్రకాశం పంతులు వంటి మహనీయులు పుట్టిన జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ముఖ్యంగా మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 7,447 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి తెలిపారు. జిల్లాలో 25 బెంచీలను ఏర్పాటు చేసి 168 సివిల్, 7,285 క్రిమినల్, 14 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కక్షిదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 3వ తేదీన ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా కేంద్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి ప్రారంభించారు. కక్షిదారులు తమ కేసు వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ఈ సేవా కేంద్రాలు ఉపయోగపడతాయని 7వ అదనపు న్యాయమూర్తి టి. రాజా వెంకటాద్రి తెలిపారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన 53 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే జిల్లాకు చెందిన 4 ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఒంగోలులో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, డిఆర్డీఏ, విద్యుత్, రోడ్లు, భవనాలు, వైద్య, వ్యవసాయ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ నెల 1వ తేదీన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, పలువురు శాసనసభ్యులు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో విచారణను వేగవంతం చేయాలని, బాధితులకు నష్టపరిహారం పంపిణీ, బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు వంటి విషయాల గురించి సమావేశంలో చర్చించారు. ఈ నెల 11వ తేదీన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మార్కాపురంలోని అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. సందీప్ కృపాకర్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సందీప్ కృపాకర్ మాట్లాడుతూ అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. ప్రాణత్యాగం చేసిన వారి సేవలను ఆదర్శంగా తీసుకుని సిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఈ నెల 10వ తేదీన కేంద్ర బృందం పరిశీలించింది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆదేశాలతో డాక్టర్ అజయ్ మిశ్రా నేతృత్వంలోని వైద్య బృందం జిల్లాలో పర్యటించింది. తొలుత బృంద సభ్యులు ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల పనితీరు గురించి వివరించారు. కొత్తపట్నం తీర ప్రాంతంలో గణేష్ విగ్రహాలను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఊరువాడ ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో భక్తుల పూజలు అందుకున్న గణనాథులను ఊరేగింపుగా తీసుకువచ్చి కొత్తపట్నంలోని సముద్రంలో నిమజ్జనం చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గణేష్ నిమజ్జనాలు నిర్వహించారు. కొత్తపట్నంతో పాటు మడనూరు, ఈతముక్కల తీరాల్లో కూడా గణేష్ నిమజ్జనాలను నిర్వహించారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా పోలీసులు తీర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్. ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.